నమస్తే, వెల్కమ్ టు INB న్యూస్. సెల్ ఫోన్ రేడియేషన్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, అంటే సెల్ ఫోన్ వాడకం వల్ల ఎట్లాంటి పరిణామాలు ఎదురవుతాయి అంత ఇతర అంశాలపై మాట్లాడేందుకు డాక్టర్ ప్రవీణ్ సక్సేనా గారు మన INB స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సక్సేనా గారు. సార్, ఈ సెల్ ఫోన్ వాడకం వల్ల రేడియేషన్ ఎక్కువగా వస్తుందంటారు, ఇది తలకు బ్రెయిన్కి ఎఫెక్ట్ అని అంటారు, ఇది ఎంతవరకు నిజం? ఒకటే మాట చెప్తా, ఇది ఈ టైంలో ఎగ్జాక్ట్లీ మనకి నేను జస్ట్ జనరల్గా మాట్లాడతా, అందరికీ ఒక ప్రాసెస్ జరుగుతుంది. అన్ని ఎనీవన్ టాప్ లెవెల్ కూడా కింద లెవెల్ కూడా స్ట్రెస్ ఎక్కువ ఉంది. ఒకటైనా చెప్తాడు, నా మిస్సెస్ నాకు నా పెళ్ళమ్మకు స్ట్రెస్ ఎక్కువ వస్తుంది, ఆమె చెప్తుంది దీంతోనే ఎక్కువ అవుతుంది. బాస్ టెల్స్ దట్ యువర్ స్టాఫ్ ఈజ్ గివింగ్ ఎక్కువ స్ట్రెస్, lower class cells boss is giving a stress. I will tell you one simple thing, what exactly why this stress మనం ఒక యంత్రం పెట్టుకున్నాం పక్కనే, ఆ యంత్రం నుంచి లాట్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తాయి. ఈ సెల్ ఫోన్ ఈజ్ ఇన్ ద మిడ్ రేంజ్ ఆఫ్ మైక్రోవేవ్ థింగ్ అండి. మైక్రోవేవ్ నుంచి ఏమవుతుంది, నార్మలీ మన బాడీలో అండ్ వాట్ ఎవర్ థింగ్స్ అండ్ ఆల్ దాట్ వాటర్ ఉంటుంది కదా, ఎక్కడెక్కడ వాటర్, దానిలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో యాజ్ ఏ సైంటిఫిక్ దానిలో వీ ఫీల్ దట్ వీఆర్ సమ్హౌ కీపింగ్ అవర్ సెల్ ఫోన్స్ విచ్ ఆర్ వెరీ క్లోజ్ అనమాట. ఇట్ ఈస్ కాజింగ్ ఒకటి థింగ్ కాల్డ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇన్ ద బాడీ. ఒకటి దేర్ ఇస్ సమ్ బాగా అది ఉంది, హలహలం అలాగా, దేర్ ఇస్ అ బిగ్ కైండ్ ఆఫ్ distress ఉంది. So these are something resulting into so many problems అనమాట. ఆ ప్రాబ్లమ్స్ యూజువలీ సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది. స్లీప్లెస్నెస్ is the major thing which we are finding nowadays. And there are some things like headache. పీపుల్ యూజింగ్ సెల్ ఫోన్ తర్వాత ఈ కొద్దిగా ఇయర్ లాబీలు ఉంటుంది కదా, అది కొద్దిగా వేడి అయిపోతుంది. సో దానికి ఇది ప్రపంచంలో చాలా డిబేట్స్ జరుగుతున్నాయి ఈ మధ్య. వీ హ్యావ్ సమ్ ఆఫ్ ద పీపుల్ అనమాట, అండ్ వాళ్ళు అయితే ఏం చెప్తున్నారు, లేదు దిస్ ఈజ్ సిమిలర్ టు వాట్ హ్యాపెండ్ విత్ ద టొబాకో ఇండస్ట్రీ. ఈ టొబాకో ఇండస్ట్రీ 1960, 1970s దిస్ వాస్ టేకెన్ యాజ్ ఎ బెస్ట్ థింగ్ అనమాట. డాక్టర్స్ కూడా స్టెథోస్కోప్ పెట్టి టొబాకో స్మోక్ మంచి ఫర్ హెల్త్ అని చెప్పారు. 40 years, 30 years, it took 30 years to understand that there are some problems with this అనమాట. సో ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రీ ఆల్సో సెల్ ఫోన్ నుంచి మనకి ఎక్కువ ఎంత హైఫై అవుతున్నామో దాని నుంచి మనం దెబ్బతింటున్నాము. అంటే ఇంకోటి డాక్టర్ గారు, ఈ సెల్ ఫోన్ వాడకం వల్ల అంటే ఈ వైఫై కానీ లేకపోతే నెట్ ప్రభావం కానీ ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కువ. అవునండి. దీని ప్రభావంతో అంటే తలకడ పెట్టుకుంటారు నైట్ పడుకునే ముందు. ఎగ్జాక్ట్లీ. దీనివల్ల అంటే కొంతమందికి బ్రెయిన్ ట్యూమర్ లాంటివి ఇట్లాంటివి దేర్ ఆర్ రిపోర్టెడ్ కేసెస్ ఉన్నాయండి. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా 25,000 న్యూ కేసెస్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్స్ were reported for the last 4 years అనమాట. ఇట్ హెస్ కమ్ ఇన్ ఎ న్యూస్ పేపర్ ఆల్సో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద జర్నల్లో పబ్లిష్ అయింది. తర్వాత వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈ రేడియేషన్ ఎఫెక్ట్స్ వలన గురించి, వాట్ ఐ హ్యావ్ టు సే సింపుల్ థింగ్స్ ఈజ్ ఫ్యూ. ఒక సెల్ ఫోన్ నుంచి మనకి తల కింద జనాలకి దే డోంట్ హ్యావ్ ద ఐడియా అనమాట. పడుకున్నప్పుడు సెల్ ఫోన్ ఆన్లో పెడుతున్నారు. యూ మే బి స్లీపింగ్ బట్ యువర్ సెల్ ఫోన్ ఈజ్ నాట్ స్లీపింగ్. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అది లాక్ ఉంటుంది, బట్ ఇఫ్ యాక్టివ్ ఉంటుంది, బ్యాండ్విడ్త్ ఉంటుంది, యాక్టివిటీ ఉంటుంది కదా, ఇట్ రిసీవ్స్ 1 pulse per second అనమాట. 1 pulse per second అంటే వెన్ యూ క్యాన్ మల్టిప్లై, దేర్ ఆర్ మోర్ దెన్ 5,000 pulses you are receiving when you are sleeping అనమాట. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వలన అది మనకి కొన్ని బ్రెయిన్లో కొన్ని థర్మోస్టాట్స్ ఉంటాయండి, అది చేంజ్ అవుతుంది. రవి గారు, ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ హ్యూమన్స్ ఆర్ ఫేసింగ్ ఎ ప్రాబ్లమ్, ఈవెన్ ద ప్లాంట్స్ అండ్ బర్డ్స్. బీస్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి. బర్డ్స్ దే మైగ్రేటరీ ఉంటుంది వన్ సైడ్ నుంచి, దే ఆర్ లూజింగ్ దర్ వేస్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫరెన్సెస్ అనమాట. ఇంకొకటి డాక్టర్ సక్సేనా గారు,
ఇప్పుడు అంటే రూములు అంటే డోర్ క్లోజ్ చేసి ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడొద్దు అని అంటారు. ఎగ్జాక్ట్లీ చాలా మంది ఒకటే దీనిలో లాజిక్ ఉంది. డోర్ క్లోజ్ ఉన్నప్పుడు మనకి ఆ సెల్ టవర్స్ ఎప్పుడైనా మన సెల్ ఫోన్, ఐ షో యూ ద సెల్ ఫోన్, ఆ టవర్స్ ఉంటాయి కదా, టాప్ 4-5 టవర్స్ వస్తే సరిగ్గా దానిలో ఉంటుంది, రేంజ్లో ఉంటుంది. ఇఫ్ ద రేంజ్ ఇస్ లో అనమాట, యూ డోంట్ టాక్ ఇన్ టు దట్ బికాస్ యూ ఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ దానిలో వస్తాయి, ఆ ప్రాబ్లం వస్తుంది అండి. ఇంకోటి అండి అంటే స్పీకర్ ఫోన్లు వాడండి, లేకపోతేనేమో ఈ హెడ్సెట్ అంటే ఒక ఐ టెల్ యూ, ఒక డాక్టర్ ఉన్నాడు జోసెఫ్ మర్కులా అని, ఈజ్ ఎ వెల్ నోన్ డాక్టర్. గూగుల్ చేస్తే జోసెఫ్ మర్కులా తెలుస్తుంది. వెన్ వీ వేర్ ఒక సమావేశంలో యుఎస్ఏలో లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో వెన్ వీ వేర్ డిస్కసింగ్ విత్ హిజ్ థింగ్ అనమాట, హీ వాజ్ ఆన్, చాలా ఖండిస్తానండి వాళ్ళు, సో ఓపెన్గా హీ క్యారీస్ ద సెల్ ఫోన్ అనే ఒక ఇది పెడతాడు, దెర్ ఇస్ ఎ బ్యాగ్ అనమాట, ఆ బ్యాగ్లో పెడతారు, ఫెరడే బ్యాగ్ అని ఉంటుంది. ఇట్ దే డోంట్ కీప్ ఆన్ ద థింగ్స్ అనమాట. ఆ ఫెరడే బ్యాగ్లో ఏం ఎలక్ట్రోమాగ్నెటిక్ థింగ్స్ దీని చుట్టూ ఇట్లా వస్తుంది కదా, అది కూడా బ్లాక్ అయిపోతుంది. అండ్ హీ ఈజ్ ఏబుల్ టు షో ద సేఫ్ డిస్టెన్స్, హౌ మచ్ యూ కెన్ టాక్ ద సేఫ్ డిస్టెన్స్. హీ హాజ్ ఒక సెల్ఫీ స్టిక్ ఉంటుంది కదా, వీఆర్ ఆల్ సెల్ఫీ నో, వీ టేక్ సెల్ఫీస్ ఎ లాట్ అనమాట. సో అంత దూరం పెట్టుకొని మాట్లాడంటాడు. అండ్ ఐ రియలీ ఫీల్ దట్ దిస్ ఈస్ ద బెస్ట్ వే టు అవాయిడ్ అన్నెసరీ రేడియేషన్ టు అస్. రేడియేషన్ రెండు మూలంగా అవుతుంది ఇక్కడ. ఒక థర్మల్ రేడియేషన్ అవుతుంది ఒకటి, సెకండ్ వన్ ఈజ్ ద నాన్ అయానిక్ రేడియేషన్ అవుతుంది, దట్ ఈస్ మోర్ డేంజరస్ అండి. ఇంకోటి సక్సేనా గారు, అంటే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందేటప్పుడు అంటే ఇట్లాంటి పరిణామాలు కూడా ఎదురవుతాయి అంటారు. దట్స్ ద రీజన్ ఐ వాస్ టెలింగ్ యూ, దిస్ ఇస్ ద ఇండస్ట్రీ ఓరియంటెడ్ అనమాట. ద వే సిగరెట్ వాజ్ గ్లామరైజ్డ్, ఎవ్రీ మూవీ వాజ్ షోన్, ఎవ్రీ దానిలో హీరో వాజ్ స్మోకింగ్ అనమాట. సో దిస్ ఈస్ ఆల్సో కొద్దిగా గ్లామరైజ్డ్ థింగ్ అనమాట. అండ్ సమ్వేర్ ఐఎమ్ ష్యూర్ ద రిజల్ట్స్ ఆర్ దేర్ ఆర్ సమ్ బిగ్ ఇన్ఫరెన్సెస్ విచ్ ఆర్ కమింగ్, స్టడీస్ ఆర్ కమింగ్ అండి. ట్యూమర్స్ ఆర్ పర్టికులర్లీ క్యాన్సర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ అని ఇది బయటికి వస్తుంది. ఓన్లీ థింగ్ రవి ఈజ్ వెన్ వీ హ్యావ్ స్టడీస్ అనమాట, వీ హ్యాడ్ లేడ్, వీ వర్ ట్రైంగ్ టు వర్క్ ఆన్ దిస్ పర్టికులర్ థింగ్. 400 స్టడీస్ పికప్ చేశాము. 400 స్టడీస్లో 396 స్టడీస్ షోడ్ there is no effect of cell phone on health anamata. All this were funded by the companies who prepare the cell phone. So there's a lot of conflict of interest on the adi. 4 governmental organizations వాళ్ళు చేశారు. IIT professor from Mumbai, he has done some studies anamata. That is not comes under light anamata. Girish Kumar is a guy who has done a research on this particular thing. He has shown ఒక ముంబైలో వర్లీ అని బిల్డింగ్ ఉంది, వర్లీలో దెర్ ఇస్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. అండ్ హీ హాస్ షోన్ ద ఎఫెక్ట్ ఆఫ్ సెల్ టవర్స్ కాజింగ్ క్యాన్సర్ ఇన్ ద బిల్డింగ్ ఆన్ ద సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇంకోటి డాక్టర్ సక్సేనా గారు, ఇప్పుడు చిన్నపిల్లలు ఏదైనా అల్లరి చేసినప్పుడు ఫోన్ ఇవ్వటం, వాళ్ళు గేమ్స్లో నిమగ్నమై ఉండటం, అంటే దానివల్ల ఇది ఐ క్యాన్ టెల్ యూ వన్ థింగ్, అందరు ప్రేక్షకులకు అదే చెప్తా, ఈ సెల్ ఫోన్లో వాట్ ఎవర్ ఈస్ దేర్, చాలా చిన్న పిల్లలు అయితే ఇట్లా చూస్తారు. ఇట్లా చూస్తే వాట్ వీ హ్యావ్ సీన్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కాదు, మోర్ దెన్ 10 years బ్యాక్, ఆ ఇన్సిడెంట్స్ ఆఫ్ అద్దాలు పెట్టేది స్కూల్స్లో, అద్దాలు అందరికీ పిల్లలకి వస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్. ఆ తర్వాత వన్ మోర్ రవి, వెన్ వీఆర్ పుట్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్, ఈ రౌండ్ రేడియేషన్ ఉంటుంది, రేడియేషన్ ఈజ్ ఎఫెక్టింగ్ దెమ్ అండ్ దే ఆర్ గెటింగ్ చాలా లెర్నింగ్ డిసబిలిటీ వస్తుంది, హైపర్ యాక్టివిటీ వస్తుంది. పిల్లల కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి పార్ట్స్. సెన్సిటివ్ కాకుండా వన్ మోర్ థింగ్ ఉంది, చిన్నపిల్లల్లో ఏముంటుంది, ఈ బ్రెయిన్ ఉంటుంది కదా, బ్రెయిన్ అవుటర్ స్కల్ ఉంటుంది, అవుటర్ కవరింగ్ ఉంటుంది, చాలా తిన్నగా ఉంటుంది. సో ద వేవ్స్ దే పాస్ వెరీ వెల్ ఇన్ టు ద బ్రెయిన్ అనమాట. ఒక చిన్న కంట్రీ ఉంది సార్, బంగ్లాదేశ్ అని. ఆ బంగ్లాదేశ్లో అధ్యాదేశం ఉంది, 18 years బిలోకి సెల్ ఫోన్ యూస్ దెర్ ఇస్ ఏ లా దేర్ అనమాట. And we greet our newborn baby with the cell phone. The tata naina ammama ki impiyandi, and he cries and somebody hears at a long distance. Somewhere there is a big people are not aware and
అంటే ఇప్పుడు సెల్ ఫోన్ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత జీవన విధానంలో సెల్ ఫోన్ ఒక అంతర్భాగం అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బిజినెస్ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ల్యాబ్ హోల్డర్స్ కానీ ప్రతి ఒక్కరికి కూడా సెల్ ఫోన్ ఎక్కువసేపు మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు అంటే క్యాన్సర్ కానీ ఒకటే చెప్తా నేను ఈ పర్టిక్యులర్ థింగ్ ఒకటి ఎక్కువ దానికి ఇంటర్ఫోన్ స్టడీ అని జరిగింది. ఇంటర్ఫోన్ స్టడీ వాజ్ డన్ ఫర్ మోర్ దెన్ 10 years అనమాట. అండ్ రవి గారు ఇట్ వాజ్ డన్ ఫర్ స్పెసిఫిక్ టైం అనమాట. దెర్ ఇస్ ఎవ్రీ ఫోన్కి సార్ లిమిట్ అని ఉంటుంది, SAR స్పెసిఫిక్ అబ్జార్ప్షన్ రేట్ అని ఉంటుంది. ఇంటూ 6 times ఉంటుంది. ఇప్పుడు మీ సెల్ ఫోన్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఏ న్యూ ఐఫోన్ దెన్ దట్ వన్ హ్యాస్ గాట్ ఏ గుడ్ సార్ వాల్యూ. సో ఇప్పుడు సమ్ ఫోన్స్లో సార్ వాల్యూ ఉంది, 2 ఉంది, 3 ఉంది. 3 into 6 అంటే యూ క్యాన్ టాక్ ఓన్లీ ఫర్ 18 minutes ఆన్ దట్ ఫోన్. సో ఈ పద్ధతి వైజ్ ఇంటర్ఫోన్ స్టడీ జరిగింది. అండ్ 10 years తర్వాత దే షోడ్ దేర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దేర్ క్యాన్ బి సమ్ థింగ్స్. ఒక్క స్టడీ ఏం జరగలేదంటే వాట్ వీ యాజ్ డాక్టర్స్ ఆర్ వరీడ్ అబౌట్ ఈస్ మన దగ్గర 2 hours 3 hours కంటిన్యూస్ సెల్ ఫోన్ వాడుతున్నారు. దీని మీద ఈ సబ్జెక్ట్స్ మీద ఇప్పుడు దాకా స్టడీ కాలేదు. పీపుల్ ఆర్ యూజింగ్ ఇన్ అదర్ ప్లేసెస్ వెస్ట్లో కూడా దే ఆర్ నాట్ యూజింగ్ లైక్ దాట్. వీఆర్ కిల్లింగ్ ల్యాండ్ లైన్స్ అనమాట. వీ డోంట్ యూజ్ ల్యాండ్ లైన్ నౌ. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు రవి గారు. యూ హ్యావ్ టు బికాస్ జనాలకి ఐడియా లేదు. అసలు ఐ వెంట్ టు మై బ్యాంక్ మేనేజర్. హీ సెడ్ Saxena గారు కూర్చోండి, ఐఎమ్ ఆన్ ద ఫోన్. ఐఎమ్ హ్యాపీ. ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ 10 minutes. 10 minutes he was talking అనమాట. అయిపోతే ఆయన టేబుల్ మీద 3 ల్యాండ్ లైన్ ఫోన్స్ ఉండేది అండ్ హీ ఈజ్ యూజింగ్ ఎ సెల్ ఫోన్. ప్రభు గారు వై ఆర్ యూజింగ్ ఓన్లీ సెల్ ఫోన్? 3 phones ఉన్నాయి కదా. లేదు సార్, క్లయింట్స్ ఇప్పుడు దే వోంట్ టేక్ యూ సీరియస్లీ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఫులిష్ ఆన్సర్. So what I mean to say is, if you are in your office or in your home, if you can switch over, if you get some call, I am a doctor, I get 100 calls anamata. I try to switch it to the landline. Any emergencies I try to. But what I am trying to tell you is, don't use your cell phone incessantly ante continuous ga. ఒక half minute break, then you go for the other thing as such and you can talk. There are so many things we have to live smartly. Was there are good things vastunai. Now I can't live without a cell phone. As a doctor I can't live without a cell phone. I had used initially pager ఉండేది బాస్. అవును, ఫస్ట్ లో పేజర్ వచ్చింది. I want everyone should use cell phone as a pager only. SMS యూజ్ చేయండి ఎక్కువ. Try to use some WhatsApp, whatever things and all that. It's very, very easy anamata. Then whenever you give it to your children and all that, don't give airplane అంటే తక్కువ మాట్లాడండి, ఎక్కువ మెసేజ్ రూపానే మీరు ఆన్సర్ చేయండి. Exactly. Use smartphone smartly. ఇంకోటి Saxena గారు, ఇప్పుడు బ్రాండెడ్ ఫోన్తో ఎక్కువ రేడియేషన్ ఉంటుందా, లేకపోతే లోకల్ మేడ్ ఫోన్స్ ఉంటాయి, లేకపోతే చైనా ఫోన్స్ అని ఉంటాయి? ఇప్పుడు వన్ మోర్ సంగతి చెప్తాం మీకు బ్రాండెడ్ ఫోన్ గురించి. దీని గురించి ఇప్పుడు సెల్ ఫోన్ తీసుకుంటున్నాము, దానిలో బ్యాటరీ చూసారా ఎప్పుడైనా? నిక్కల్ ఉంటుంది, క్యాడ్మియం ఉంటుంది. ఓకే, బ్రాండెడ్ ఫోన్స్ పర్టికులర్లీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఐఫోన్ అండ్ ఆల్ దాట్, దానిలో ఇది లేదు. ఇవన్నీ మన చైనా మేడ్ అన్ని దానిలో వీ హ్యావ్ గాట్ ఇది థింగ్స్ ఉన్నాయి. This is causing a ఎక్కువ ప్రాబ్లం. హీట్ అప్ ఎక్కువ అయిపోతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ వీ డోంట్ నో వే టు పుట్ అక్రాస్ దిస్ వేస్ట్ అనమాట. ఇప్పుడు ఇతర దేశాల్లో వెళ్తే ఇప్పుడు మీకు చెప్తా, మీ పాత ఫోన్ ఏం చేశారు మీరు? పారేశారా? బ్యాటరీ ఖరాబ్ అయిపోతే ఏం చేస్తారు? యూ త్రో ఇట్ ఆఫ్. దిస్ ఈజ్ నాట్ ద వే అనమాట. హోల్ ఆఫ్ ద ఎన్వైరన్మెంట్ విల్ గెట్ పొల్యూటెడ్ అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కాసెస్ ఆఫ్. ఇంకోటి Saxena గారు, అసలు ఈ రేడియేషన్ తగ్గించాలంటే ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? సమ్వేర్ వీ హ్యావ్ టు బికమ్ స్మార్ట్. విత్ స్మార్ట్ ఫోన్ వచ్చింది, మనం కూడా స్మార్ట్ అయిపోవాలి ఒకటి. అండ్ యూ ట్రై టు అవాయిడ్ డైరెక్ట్లీ కీపింగ్ ఐ టెల్ యూ, సెల్ ఫోన్ దానిలో ఎవ్రీ వన్ టేక్స్ ఎ న్యూ సెల్ ఫోన్. హ్యావ్ యూ బాదర్డ్ టు లుక్ అట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద మాన్యువల్లో చెప్పి ఉంటుంది, యూ కీప్ 1 inch అవే ఫ్రమ్ దట్ అంటారు. పీపుల్ ట్రై టు యూజ్ లైక్ దిస్, సమ్ పీపుల్ లైక్ దిస్. ద బెస్ట్ వే టు యూజ్ ఈజ్ లైక్ దిస్. ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి వెళ్ళిపోతుందండి. యూ హ్యావ్ టు, పీపుల్ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఇస్ ద వే యూ షుడ్ యూజ్ ఇట్, నాట్ దిస్ వే. ఆల్ దీస్ థింగ్స్ గెట్ కండెన్స్డ్ ఇన్ టు యువర్ టెంపరల్ బోన్ అండ్ ఆల్ దాట్. దిస్ ఇస్ ద బెస్ట్ వే, even if you are talking anamata. Or put a speaker phone and talk. You can always be very transparent.
అంటే ఇంకోటి డాక్టర్ గారు, అంటే కొంత సెల్ టవర్ల వల్ల అంటే జనజీవనం ఉన్న చోట సెల్ టవర్లు ఉండొద్దు, దూరంగా ఉండాలని మొన్న ఈ మధ్య అవి వర్క్డ్ ఆన్ దిస్ థింగ్ అండి. దేర్ ఈజ్ ఏ థింగ్ కాల్డ్ సెల్ టవర్లో ఒక పవర్ ఉంటుంది, ఇంటెన్సిటీ ఆఫ్ ఎంత దూరం పోతుంది అది ఇంట్రెస్ట్ ఉంటుంది. నార్మలీ ఇట్ వాస్ బిఫోర్ 450 ఉండేది. పీపుల్ ఆర్ నౌ విత్ 3G 4G వస్తుంది కదా, ఇట్ విల్ గో అప్ టు 900 ఆర్ సంథింగ్ లైక్ దాట్. బట్ ఐ కెన్ టెల్ యూ 450 మిల్లీ వాట్స్ పర్ దానిలో అంత పవర్ ఉన్నప్పుడు we are having some lot of problems and we had gone up to the with Girish and other people, we had gone to the government, and from 450 it has come down to 200 now. And I will give you one simple example. A country like Sweden, a country like Switzerland, a US and other places they use 1 milliwatt per this one as such, and we don't expect one here. At least పవర్ కొద్దిగా తగ్గిస్తే మన రాష్ట్రంలో ప్రాబ్లం ఎక్కడొస్తుంది, ఇతర రాష్ట్రాల్లో దేర్ ఆర్ ఒకటే రెండు వీళ్ళు ఉంటారు, వోడాఫోన్ లేకుంటే ఎయిర్టెల్ ఉంటారు, అట్లా వాళ్ళు అక్కడ ఉంటారు. మన దగ్గర 10 ఉన్నాయి. Everyone tries to keep their kind of thing. You have seen this. There is a circular thing which is coming. It's a thing called tube light laga. We used to tell it's tube light. It is like this anamata. So what happens? There is a lot of radiation which goes across 500 meters daga. అది ఏం స్కూల్ బిల్డింగ్స్ రావద్దు అని ముందు మనం చిన్నతనంలో చూసాం, రేడియో టవర్లు అంటే ఊరు చివర లేకపోతే పంట ప్రాంతాల్లో ఎక్కడో ఉండేది. ఎగ్జాక్ట్లీ. కానీ జనవాసంలో ఇది పర్టికులర్లీ 500 meters ఈజ్ ఫాలోడ్ స్ట్రిక్ట్లీ ఇన్ జర్మనీ అండ్ అదర్ కంట్రీస్ అన్నమాట. మనం ఈవెన్ ఇఫ్ వీ అప్లై 500 meters ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ పీపుల్ అనమాట. బికాస్ పీపుల్ లివింగ్ ఎగ్జాక్ట్లీ చుట్టూ దానిలో సేమ్ బిల్డింగ్ దానిలో the incidence of problems are high. There are a lot of people having suicidal thoughts with that kind of things. A lot of psychiatric problems are on the rise, and this is one thing which has to be slightly looked into. Because why we are talking about okka cell tower mida one particular ledu, there are 5 to 8 unnai villo, Vodafone, Reliance anni daniki. So more totally poi accumulation ekku ayipotundi. That is or else what you can do is give one particular thing for one whole thing, so that anta density tagipotadi. In the sense it will be a kind of major this one as such. GSM, you know about things and all that, how it works here as such. ఇంకోటి డాక్టర్ గారు, అంటే ఈ సెల్ ఫోన్ రేడియేషన్ తగ్గించుకోవాలంటే ఏంటి మార్గం? The most important thing is you have to keep, whenever you are not busy, you are going to sleep and all that, put your cell phone on the airplane mode. That one we had understood very well అండి. ప్రతి మానవుని జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది సెల్ ఫోన్. అంటే టార్చ్ లైట్ కి సెల్ ఫోన్ యూజ్ చేస్తారు. లేదు, ద కంపానియన్ నౌ ఈజ్ నాట్ యువర్ వైఫ్ ఆర్ యువర్ కంపానియన్ ఈజ్ యువర్ సెల్ ఫోన్ నౌ. ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యూ నౌ. ద కంపానియన్ అని ఒక టర్మ్ ఉండేది ముందు, ఇట్ ఈస్ ద సెల్ ఫోన్ నౌ. పీపుల్ లైక్ టు సీ, స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. దేర్ ఇస్ అ బిగ్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. బాగా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది సార్. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. పీపుల్ ఆర్ ఇన్ టు ఎ బిగ్ ఇష్యూ. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ వీ సడన్లీ ఫీల్ దిస్ క్యాన్ బి అవాయిడెడ్ అనమాట. అంటే ఇంకొకటండి, ఈ రేడియేషన్ వల్ల చెవుకు కూడా బాగా హాని కలిగిద్ది అని అంటున్నారు. రేడియేషన్ వల్ల చెవు కాకుండా దెర్ ఇస్ అ థింగ్ కాల్డ్ టినైటస్ అండ్ ఇయర్ డ్యామేజ్ అవుతుంది. పీపుల్ హ్యావ్ యూజ్డ్ ఆన్ ద సేమ్ సైడ్, వాళ్ళకి 10 years 15 yearsలో వెన్ వి టచ్ దేర్ థింగ్స్ అనమాట, వాళ్ళకి కొద్దిగా హియరింగ్ లాస్ అవుతుంది సార్. ఇట్ ఈస్ రిపోర్టెడ్. అంటే ఇంకొకటి, అంటే మనం సిటీలో ఎక్కువ రేడియేషన్ ప్రభావం ఉంటుందా, లేకపోతే గ్రామీణ వాతావరణం అంటే పల్లెటూరులు కూడా చాలా ఎక్కువ క్యాచప్ అయిపోయింది సార్. ఇప్పుడు అక్కడ కూడా చాలా పవర్ఫుల్ ట్రాన్స్మిటర్స్ వచ్చేసింది. దే ఆల్సో హ్యావ్ యాక్సెస్ టు సో మెనీ థింగ్స్. ఇంతకుముందు ఏముండేది, పల్లెటూరులో తక్కువ కవరేజ్ ఉండేది. సో దేర్ సెల్ ఫోన్ వాజ్ ఆఫ్ హయ్యర్, దే యూస్ టు గెట్ హయ్యర్ దిస్ పర్టికులర్ థింగ్. రేడియో ఫ్రీక్వెన్సీ ఎంత ఎక్కువ వస్తే అది ప్రాబ్లం ఉండేది. అది ప్రమాదకాయం సార్. అది
బర్డ్స్కి ప్రమాదకరం. ఈ ఒక ఢిల్లీలో గుడ్గాం ఒక ప్లేస్లో దేర్ వాజ్ ఏ స్టడీ జరిగింది. ఒక ప్లాంట్లో ఫ్రూట్స్ ది క్వాలిటీ చూసాము. దేర్ ఇస్ ఏ పపాయా ఫ్రూట్ సంథింగ్ లైక్ దట్, అండ్ ద సంథింగ్ సెల్ టవర్ వాస్ కమింగ్ డైరెక్ట్లీ ఆన్ దట్ పర్టిక్యులర్ థింగ్. అది సైజ్ తగ్గింది సార్, అది కాయాకి సైజ్ తగ్గింది. అది దట్ వాజ్ ద రిపోర్టెడ్ థింగ్ అనమాట. అంటే ఈ సెల్ ఫోన్ ప్రభావం అంటే మానసిక స్థితిపై ఎట్లాంటి ప్రభావం చూపించిందంట? There is I can tell you one thing. This is something which is happening unknowingly అనమాట. ఇది ఆల్వేస్ కంటిన్యూల్ స్ట్రెస్లో ఉన్నాము, కంటిన్యూల్ కనెక్టివిటీలో ఉన్నాము, కంటిన్యూల్ స్ట్రెస్లో ఉన్నాము. సో యువర్ బాడీ, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రాపర్లీ ప్రిపేర్డ్, యు ఆర్ హ్యావింగ్ సమ్ ఇంబ్యాలెన్సెస్ ఇన్ ద బాడీ, యువర్ ఫ్యాట్ లెవెల్స్, కొన్ని ఒమేగా 3s ఉంటాయి, కొన్ని థింగ్స్ ఉంటాయి, యు ఆర్ నాట్ ప్రాపర్లీ డూయింగ్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్ దాట్, మీకు చాలా దెబ్బ పడుతుంది. జనాలకి హూ ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ వెల్ అండ్ దే ఆర్ యూజింగ్ ఆన్ దిస్ పర్టిక్యులర్ థింగ్స్. ఐ somehow believe this generation has a lot of వాళ్ళకి ఎక్కువ దే ఆర్ స్టేక్ హోల్డర్స్ అండి. అంటే ఇంకోటి డాక్టర్ గారు, ఈ సెల్ ఫోను ప్యాంటు ఫ్రంట్ జేబులో పెట్టద్దు. ఎగ్జాక్ట్లీ దీనివల్ల అంటే పిల్లలు దాంపత్య జీవితానికి లేదు మా దగ్గర స్టడీస్ ఉన్నాయి. స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఇది మేల్స్ లో స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఏ ప్లేస్ లైక్ ముంబైలో నౌ 48% couples they have infertility issue. They are not able to conceive అనమాట. అండ్ స్టడీస్ చూస్తే ఈ సెల్ ఫోన్ ఈ జేబులో పెట్టిన దానికి మేల్స్లో దే ఆర్ గెటింగ్ ఇన్ఫర్టైల్, వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. దెర్ ఇస్ ఎ ప్రాబ్లం. ఇంకోటి ఫ్రంట్ అంటే షర్ట్ జేబులో పెడతారు, హార్ట్కి ఎఫెక్ట్ అని అంటున్నారు. వెరీ కామన్ థింగ్ అండి. హార్ట్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది. వెనెవర్ యూ కీప్ ఇట్ హియర్, యువర్ హార్ట్ రేట్ నార్మల్ ఇప్పుడు ఏమవుతుంది, టగికార్డియా అని చెప్తాము అందరికీ. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ యాక్టివ్ అండ్ వర్క్స్ విత్ ద సెల్ ఫోన్ అండ్ ఆల్ దట్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే ప్రాబ్లం వస్తుంది దీనివల్ల. ఇట్స్ ద హైయెస్ట్ ఇన్ ప్లేస్ లైక్ యూఎస్. కెన్ గివ్ యూ ద థింగ్స్ హియర్. వైఫై ఒకటి ఉంది, వైఫై టోటల్ 24/7 కనెక్టివిటీ. దాని నుంచి యూ ఆర్ గెటింగ్ ఇన్ టు హై హార్ట్ రేట్స్ అనమాట. యూ డోంట్ హ్యావ్ టు పుట్ ఎ సెల్ ఫోన్ ఆల్సో. పుట్టి వైఫై ఆన్ పెట్టి చూస్తే ప్రాబ్లం వస్తుంది. ఇంకో డాక్టర్ గారు, అంటే ఈ సెల్ ఫోన్ని తక్కువ వాడాలంటే ఎట్లాంటి, అంటే ఏ విధంగా, అంటే సార్ ఒకటే చెప్తా సార్, వైఫై ల్యాండ్ లైన్ వాడే పరిస్థితులు లేదు. ల్యాండ్ లైన్ లేదు, మీ ఆఫీస్లో ల్యాండ్ లైన్ ఉంటుంది, ఎవ్రీవన్ ఉంది కరెక్టే. కానీ మనం ఇంటి పరిసరాల ప్రాంతాల్లో ల్యాండ్ లైన్ వాడే పరిస్థితి లేదు. ఓకే, సెల్ ఫోన్ని ఎట్లా యూజ్ చేయాలి? ఎక్కువ స్పీకర్ ఫోన్లో యూజ్ చేయాలి. వెన్ యూ ఆర్ యూజింగ్ యాజ్ ఏ దిస్ అనమాట, గ్యాజెట్ లాగా ఎక్కువ మెసేజెస్ నుంచి కన్వే చేయండి మెసేజ్. దట్ ఈస్ ఏ గుడ్ ఐడియల్ థింగ్ అనమాట. అండ్ గంట మాట్లాడాలి. దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫులిష్నెస్ అండి. ఐ క్యాన్ ఆల్వేస్ టెల్ యూ, బికాస్ వీఆర్ గోయింగ్ టు పే ఇట్ లేటర్. ఇప్పుడు మనకి అనిపిస్తుంది, అరే ఎయిర్టెల్ ఫ్రీ కాల్ ఉంది, ఎంత మాట్లాడితే మాట్లాడచ్చు. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఏ బిగ్ డిజాస్టర్ అండి. మనకి 5 years తర్వాత తెలుస్తుంది. ఎక్కువ ప్రికాషనరీ ప్రిన్సిపల్ ఉంది సార్, దాని మీద ఫిజిషియన్స్ లైక్ అస్ ఆర్ వర్కింగ్. ప్రికాషనరీ ప్రిన్సిపల్లో ఏముంది అంటే, యూ డోంట్ హ్యావ్ టు వెయిట్ టిల్ ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్. ఇప్పుడు మాకు అర్థమవుతుంది దీని నుంచి ఇది అవుతుంది, దీస్ ఆర్ ద థింగ్స్ అనమాట. దట్ ఈస్ ద రీజన్ వీ వాంట్ మన జనాలకి లేదు, సంథింగ్ ఈజ్ రాంగ్, డోంట్ ఓవర్ యూజ్ అని. దట్ ఈస్ ద మెసేజ్ ఐ వుడ్ లైక్ టు గివ్ టు ఎవ్రీవన్. ఇంకో డాక్టర్ గారు, ఇప్పుడు ఛార్జింగ్ పెట్టేసి అట్లానే వదిలేస్తారు ఒక్కోసారి, ఇది ప్రమాదకరం అంటారు. అవునండి. ఫుల్ ఛార్జింగ్లో దెర్ ఆర్ సమ్ ఇష్యూస్ అనమాట. బట్ సమ్వేర్ దెర్ ఆర్ అదర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి చాలా. థింగ్ ఇస్ యూ హ్యావ్ టు, ఎస్, యాజ్ యూ రైట్లీ సెడ్, వీ కెనాట్ అవాయిడ్ నౌ సెల్ ఫోన్. యూజ్ ఇట్ యాజ్ ఏ ఇంటెలిజెంట్లీ అండ్ ట్రై టు సీ దట్ యూ డోంట్ బికమ్ దేర్ స్లేవ్స్ అనమాట. వితౌట్ సెల్ ఫోన్, ఇప్పుడు సెల్ ఫోన్ లేదంటే అరే అంతా మనము స్ట్రెస్ అయిపోతున్నాము. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అనమాట. ఇంకోటి సార్, చివరిగా చెప్పండి, చాలామంది కూడా సెల్ ఫోను తలగడ దగ్గర పెట్టుకొని పడుకుంటుంటారు. ఓకే, ఇది ఎంతవరకు ప్రమాదకరం అంటే? ఇది డెఫినెట్లీ ఏ ప్రమాదకరం అండి. మనం సెల్ ఫోన్ ఈజ్ నాట్ స్లీపింగ్, యు ఆర్ స్లీపింగ్ అనమాట. బట్ సమ్వేర్ దిస్ ఈజ్ స్లీప్ సైకిల్కి ఒక బ్రెయిన్లో కొన్ని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ ఉంటుంది, దానికి మొత్తం డిస్టర్బ్ అవుతుంది. యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ప్రాబ్లమ్. మెలటోనిన్ లెవెల్స్ అని ఉంటాయి, అది తగ్గిపోతుంది సెల్ ఫోన్ నుంచి. ఐ విల్ అడ్వైజ్ ఎనీ వన్, కీప్ అట్లీస్ట్ 10 feet అవే ఫ్రమ్ ద యువర్ స్లీపింగ్ బెడ్. డోంట్ కీప్ సెల్ ఫోన్ నియర్ యువర్ 10 feet అనమాట.
So that way you'll be safer. And switch off the Wi-Fi when you are not using it. ఓకే ఇప్పుడు ఒక స్విచ్ ఆఫ్ మనకి రావట్లేదు, నేను అన్ని ఫ్లాట్స్లో అదే చూస్తున్నా, అందరూ 24/7 వైఫై ఇస్తున్నారు. అరే మనకి నీళ్ళు 24/7 రావట్లేదంటే మనకి 24/7 వైఫై ఎందుకు? వీఆర్ నాట్ గెటింగ్ డ్రింకింగ్ వాటర్ కదా 24/7. 2 hours వస్తుంది, సంథింగ్ లైక్ దాట్. సేమ్ థింగ్ యూ క్యాన్ యూజ్ ఇట్. 1 hour యూజ్ చేయండి, 1 hour ఈవినింగ్ యూజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ప్రవీణ్ సక్సేనా గారు. సెల్ ఫోన్ వాడకం వల్ల రేడియేషన్ ఎంత వస్తుందో We had to be careful. ఓకే, Thank you. ఇదండి సెల్ ఫోన్ వాడటం వల్ల రేడియేషన్ ఎంత ప్రభావం చూపిద్దో మనిషి జీవితంపై చూశారు కదా. ఇది ఈరోజు డాక్టర్ గారితో చర్చా కార్యక్రమం. తిరిగి మరో డాక్టర్తో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి INB న్యూస్.